1300 కాలం. ఉత్తర భారతదేశం నుంచి వరుస దాడులు జరుగుతున్న సమయంలో దక్షిణ భారతదేశం భయంతో జీవిస్తోంది. అప్పుడు ఎవరూ ఊహించని విధంగా అడవులు, కొండలు, నదుల మధ్య ఒక కొత్త సామ్రాజ్యం పుట్టబోతోంది. ఆ సమయంలో దక్షిణ భారతదేశంలో అనేక చిన్న రాజ్యాలు ఉండేవి. హోయసలలు, కాకతీయులు, పాండ్యులు. ఇవి ఒకదానితో ఒకటి యుద్ధాలు చేసుకుంటూ బలహీనపడుతున్నాయి. ఇదే సమయంలో ఢిల్లీ సుల్తానేట్ దక్షిణంపై దాడులు ప్రారంభించింది. అనేక ఆలయాలు దాడులకు గురయ్యాయి. అనేక రాజ్యాలు కూలిపోయాయి. దక్షిణ భారతదేశానికి ఒక శక్తివంతమైన రక్షక సామ్రాజ్యం అవసరమైంది. అప్పుడే ఇద్దరు సోదరులు చరిత్రలోకి వచ్చారు, హరిహరుడు మరియు బుక్కరాయలు. వీరు కొత్త రాజ్యాన్ని నిర్మించాలని నిర్ణయించారు. ఆ సమయంలో ఒక మహానుభావుడు వీరికి దారి చూపించాడు. ఆయనే విద్యారణ్య. ఆయన ఆశీస్సులతో 1336లో విజయనగర సామ్రాజ్యం ప్రారంభమైంది. రాజధానిగా ఎంచుకున్న ప్రదేశమే హంపి. చుట్టూ భారీ రాళ్లు, ఒకవైపు తుంగభద్ర నది హంపిని సహజ కోటగా మార్చాయి. ప్రారంభంలో ఇది చిన్న రాజ్యమే, కానీ కొద్ది సంవత్సరాల్లోనే దక్షిణ భారతదేశంలో అతి శక్తివంతమైన సామ్రాజ్యంగా మారడం ప్రారంభించింది. ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన హంపి కథ అక్కడ నుంచే ప్రారంభమైంది. కానీ కొద్ది సంవత్సరాల్లోనే ఈ నగరం ప్రపంచంలోని అత్యంత ధనిక నగరంగా ఎలా మారింది? తర్వాత ఎపిసోడ్లో దీని గురించి తెలుసుకుందాం. సబ్స్క్రైబ్ చేయండి.